ఏ ప్రదేశాల్లో జపం చేస్తే ఎంత ఫలితము ఉంటుంది? మనం జపం ఎక్కడ చేస్తామో దాని ఆధారంగా ఫలితం కూడా మారుతుంది. కొన్ని ప్రదేశాల్లో జపం అధిక ఫలితం లభిస్తుంది. కొన్ని ప్రదేశాల్లో తక్కువ ఫలితమే లభిస్తుంది. ఇంట్లో చేస్తే సాధారణ ఫలితం లభిస్తుంది. నది తీరంలో చేస్తే రెట్టింపు ఫలితం వస్తుంది. గోశాలలో చేస్తే మరింత శ్రేష్టమైన ఫలితం లభిస్తుంది. యాగశాలలో చేస్తే అమితమైన పవిత్ర ఫలితం లభిస్తుంది. పవిత్ర క్షేత్రాలలో చేస్తే అత్యంత శ్రేష్టమైన ఫలితం లభిస్తుంది. దేవాలయంలో చేస్తే అద్భుతమైన ఫలితాన్ని ప్రసాదిస్తుంది. శివ సన్నిధిలో చేస్తే మహత్తరమైన ఫలితం లభిస్తుంది. జపం చేసే సమయంలో మనం కూర్చునే ఉపరితలం కూడా జప ఫలితంపై ప్రభావం చూపుతుంది. మట్టిపై కూర్చొని జపం చేస్తే మోక్ష ప్రాప్తి లభిస్తుంది. పూలపై కూర్చొని జపం చేస్తే మహత్తరమైన ఫలితం లభిస్తుంది. కర్రపై లేదా కట్టెలపై కూర్చొని చేస్తే శరీరానికి వ్యాధులు రావచ్చు. రాళ్లపై లేదా బండలపై కూర్చొని చేస్తే శరీరానికి దారుణమైన రోగాలు వస్తాయి. నీటిపై కూర్చొని చేస్తే ధ్యానం పెరుగుతుంది, కానీ శరీరానికి నష్టం కలిగించవచ్చు. గడ్డిపై కూర్చొని చేస్తే ఆరోగ్యానికి మంచిది, శరీరానికి ఉల్లాసంగా ఉంటుంది. వేదాలు, ధర్మశాస్త్రాలు, పురాణాలు ఇవన్నీ ప్రదేశాన్ని బట్టి మన ప్రార్థనల ఫలితంపై ఎంతటి ప్రభావం ఉంటుందో వివరిస్తాయి. ముఖ్యంగా పవిత్ర ప్రదేశాల్లో, దేవాలయాల్లో, క్షేత్ర యాత్రల్లో, నది తీరాల్లో, గోశాలలో వంటి ప్రదేశాల్లో జపం చేస్తే శతగుణ ఫలితం లభిస్తుందని మన పండితులు చెబుతున్నారు. సాధ్యమైనంత వరకు పవిత్ర ప్రదేశాల్లో జపం చేయడం ఉత్తమం. గోశాలలో, నది తీరాల్లో, దేవాలయాల్లో వంటి ప్రదేశాల్లో చేస్తే జపానికి అధిక ఫలితం లభిస్తుంది. శివ సన్నిధిలో చేస్తే జపానికి అపరిమైన ఫలితం ఉంటుంది. కర్ర, రాయి వంటి ఉపరితలాలపై కూర్చొని జపం చేస్తే శరీరానికి ప్రతికూల ప్రభావం కలుగుతాయి. పట్టి, గడ్డి, పూలపై కూర్చొని చేస్తే జపం అత్యంత పవిత్రమైన ఫలితాన్ని ఇస్తుంది.